కానీ నేను అంటుంది ఇప్పుడు కూడా అదే అట్రిబ్యూట్ అవుతుంది, మీరు గమనించండి. నిన్న రాసింది ఆ పలుకుల్లోనూ రాతల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని ధృతరాష్ట్రుడితో పోల్చాడు. ధృతరాష్ట్రుడు కోగిల్లో ఎవడన్నాడు అంటే దుర్యోధనుడు లోకేష్ అని చెప్పేశాడు. ఎవరికి భజన చేస్తున్నట్టాడు ఆయన కనీసం జస్టిఫై చేసుకోమన్నా దిక్కుమాల రాతకి. మరి కరపత్రం కింద అభివర్ణించబడుతుంది కదా, మీరు విన్నారా కంపారిజన్? కానీ ఎందుకు అంత నెగిటివ్ షేడ్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు? గతంలో డబ్బులు అయితే అనుకునేవాడిని, డబ్బులు కాదు ఇదేదో వెనక నుంచి నడిపిస్తున్నారు కథకలి. షెండిగాడిని ఏదో రూపంలో ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ. 30 ఏళ్ళ సందర్భంలో ఇలాంటి పలకలు వచ్చాయి. నిన్న మనోడు మీరు ఒకటి గమనించండి, పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో 12వ ఆవిర్భావ సభ 11వ ఆవిర్భావ సభలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేశాడు. ఇప్పుడు ఆ రోజు మీరు గమనించారా, నాగబాబు మాట్లాడిన అసందర్భ పేలపలకి ఈ రోజు మీకెందుకు 15 ఏళ్ళు సార్ తల్లితోడు సార్ తప్పైపోయింది అన్న టైంలో ప్రవర్తిస్తుంది పవన్ కళ్యాణ్. నిన్న నాదెళ్ల మనోహర్ ముఖ్యమంత్రి అన్న సరిదిద్దుకోలేదు. కానీ ఆయన మళ్ళీ 15 ఏళ్ళు మనమే అనుమానం రాకుండా వీడి ముందే F2లో ముసలోళ్ళగా అంతేగా నటిస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారా? కానీ నారాయణ మనోహర్ సీఎం అని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో కాదు మళ్ళీ 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన అంటున్నారు. ఇద్దరు మాటలు ఏది నమ్మాలి జనాలు? సేమ్ ఇదే రామారావు గారికి కూడా ఇలాగే జరిగింది. ఓకే, రామారావు గారికి మరతెట్టించే ముందు కూడా ఇలాగే జరిగింది కథకాలంతా. రామారావు గారు మీరు ఒకటి గమనించండి, రామారావు గారి దగ్గర నాదెండ్ల భాస్కర్ రావు మరతెట్టినప్పుడు ఒకలా జరిగింది, రామారావు గారిని మరతెట్టించినప్పుడు ఇక్కడ ఇంకోలా జరిగింది. ఈ రెండింటికి తేడా గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. నాదెండ్ల భాస్కర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ ఉందంటారా లేదంటే అవన్నీ నాకు అనవసరం, కాంగ్రెస్ ఉండి లేకపోతే ఎందులో పడి సావని నాకు అనవసరం. నాదెండ్ల భాస్కర్ రావు రామారావుకి మరతెట్టినప్పుడు తెలుగుదేశం ప్రవర్తించిన తీరుతెన్నులు చూడండి, ఇదే రామారావు గారికి మరత పెట్టినప్పుడు తెలుగుదేశం కానీ కుటుంబం కానీ ప్రవర్తించిన తీరుతెన్నులు చూడండి. కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసింది అప్పుడు, అంటే ఆయనకి అగనెస్ట్ గా ఉన్నారు. మరి ఇక్కడ రామారావు గారి పాత్ర ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా లేదంటే పవన్ కళ్యాణ్? రామారావు గారి పాత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి తప్పేల ఛానల్ చెప్పిన దాని ప్రకారం అయితే నేను ఖచ్చితంగా అదే చెప్తా. లేకపోతే అంత డెలిబరేషన్స్ ఉండవు. డెలిబరేషన్స్ ఎప్పుడైతే ఇలా ఇగ్నిషన్ పెట్టి తిప్పుతున్నప్పుడు ఒకటోసారి ఎన్నిసార్లు ఇది 5వ సారి మీ దగ్గర విశ్లేషణ ఎలా తీస్తున్నాను నేను సార్, గమనించారా? సో అయితే డేంజర్ బెల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అది కూడా ఆగస్ట్ సంక్షోభంలో ఆగస్టులోనే అలాంటి పలుకులు వచ్చాయి. ఆగస్టులోనే ఉన్నాయి. అవును, మంత్ ఎండ్కి సంబంధించి ఆగస్టులోనే వచ్చినాయి. ఆగస్ట్ సంక్షోభం అంటే ముందుగానే హెచ్చరించారు అనుకోవాలా, ఏదో జరగబోతుంది టీడీపీ పార్టీకి సంబంధించి పడింది ఒకటి అర్థం. ఏదర్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. అది కూడా దట్టు కూడా అవుట్ రైట్ గా సపోర్ట్ చేసే కొన్ని ఛానల్స్ నుంచి అలాంటి డేంజర్ వర్డ్స్ రావడం కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులే కదా. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఎమ్మెల్యేలు సరిదిద్దాలి, మీరు సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగలకూడదు చెప్తా చూడండి. ఆడ నేను రాసిన దరిద్రంలో నేను సింగులర్ వాడుతున్నాను, ఎందుకంటే వేస్ట్ వార్త కాబట్టి. కంపారిజన్ ఎప్పుడైనా సరే జర్నలిస్ట్ అలా ఇవ్వాలంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడండి 19 నుంచి 24 దాకా 151 11కి వచ్చాడని ఇండికేషన్ ఇస్తున్నాడు. మరి అంత మునుపు తెలుగుదేశం దాని లెగసీ అన్ని కంపేర్ చేస్తే 23కి ఎలా పరిమితం అయ్యారు? అది కంపారిజన్ ఇవ్వాలి కదా. ఓ ప్రభుత్వం కంపారిటివ్ పాలిటిక్స్లో ఏపీ స్టేట్లో మీరు గమనించారా, అధికారం చలాయించిన తర్వాత మీకు 23కి కన్ఫైన్ చేశారు, వీళ్ళకి 11 కన్ఫైన్ చేశారు. ప్రజలు చాలా విజ్ఞతతో ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. ఎవడోడు గడపారేసి దోచేస్తుంటే ఆ ప్రభుత్వాన్ని ఎలా శిక్షిస్తున్నారో గమనించండి అన్న ప్రాస్పెక్టులు రాస్తే మనం మాట్లాడచ్చు. కానీ ఆ ప్రాస్పెక్టు లేదు. జగన్మోహన్ రెడ్డి అడుగుజాల్లో నడుస్తున్న వాళ్ళు అన్న టైప్లో రాస్తున్నాడు. నిజంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడు అడుగుజాల్లో నడిచినట్టు 23 పరిమితం అయినప్పుడు ఆ లాజిక్ మిస్ అవుతున్నాడు. మీరు గమనించండి కావాలంటే. ఆ జర్నలిస్ట్ అయితే రాస్తాడు, జర్నలిస్ట్ కాదు కదా. సరే, అవన్నీ వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం మనం. విజ్ఞత అంటే విజ్ఞత లేని వార్త అది. మనం వాటిని ఖండించి ఎవరిష్టం వాళ్ళది మనం ఖండించలేదు కాబట్టి సరే అది పక్కన పెట్టిస్తే. కానీ ఎందుకు సరే ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం మీద ఎంత నెగిటివ్ వస్తున్నా కూడా పేర్లు రాస్తాడు, ఎక్కడైనా పేర్లు రాయట్లేదు. ఎల్లయ్య పొల్లయ్య గారిని కూడా రాయట్లే. కంప్యూటర్లు ఎత్తుకెళ్ళిపోయారట, అల్లాడేమో రియల్ ఎస్టేట్ అట, ఇల్లీడేమో డబ్బులట అని ఏంటి మనకి టాగుని తల్లి. ఒక పక్కమో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడుతున్నారు, మళ్ళీ లోకేష్ గారికి సంబంధించి వాళ్ళందరూ లోకేష్ గారిని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ బ్యాలెన్స్ కుదరట్లేదు. ఓకే, అటు ఇటు రెండు అంటే టీడీపీలో కూడా 2-3 వర్గాలుగా మారిపోయినాయి అనుకోవచ్చు. మొన్నటిదాకా గంటా గారు వ్యతిరేకించినటువంటి లోకేష్ గారిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన డైరెక్ట్గా పక్క నుండి లోకేష్ గారిని ప్రమేయం చేస్తూ ఆయన పొగిడే పరిస్థితికి వచ్చింది. సో సీనియర్లు కూడా ఇంకా లోకేష్ గారి కోసమే పనిచేయాలనేటువంటి ఒక దిశానిర్దేశాన్ని అయిపోయినట్టుంది. టైం కూడా ఇలాగే ఉంది. సడన్గా అందరూ చంద్రబాబు గారి కింద పనిచేసి నేపథ్యమే క్రియేట్ అయింది. యనమల గారు కావచ్చు, లేదంటే గోరంట్ల బుచ్చే చౌదరి గారు కావచ్చు, వీళ్ళందరూ గోరంట్ల బుచ్చే చౌదరి బాధితులండి, ఆయన వదిలేండి పెద్ద అందుకోసం పరిస్థితి అయింది. ఇంత సీనియర్ ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి రాలేదని ఎప్పటికీ రాదు కూడా. అది బతికొండో చాలా వండర్ అయినా.